హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడి వేడి పొగలు వచ్చే రైస్ అండి, దాంట్లోకి ఎగ్ కర్రీ చేశానండి, ఇంకా పప్పు టమాటో చేశానండి, బీరకాయ కూర చేశాను, రసము, పెరుగండి. చిన్న మాట, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. చూడండి, వాక్యము మనకు దయ, సహాయము, ప్రేమ అనే విలువలను నేర్పిస్తుంది. మన చేతుల్లో ఎవరికైనా మేలు చేయగల శక్తి ఉన్నప్పుడు ఆ పని వాయిదా వేయకూడదు. ఎందుకంటే మన సహాయము ఎవరికో జీవన ఆశగా మారవచ్చు. దేవుడు ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఇచ్చిన ఆశీర్వాదాలు ఇతరులకు మేలు చేయటానికే. కాబట్టి మనం చేసే ప్రతి మంచి పనిని ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలి. దయ చూపడం, సహాయం చేయడం, ఇవి దేవుని ప్రేమను ప్రపంచానికి చూపించే మార్గాలు. దయ మన చేతిలో ఉన్నప్పుడు అది దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.